హాయ్ అండి. హలో. ఈరోజు నేను చిక్కుడుకాయ పచ్చడి పెట్టబోతున్నాను. దానికోసం ఆవాలు, మెంతులు వేయించి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో చిక్కుడుకాయ నూనె తీసుకొని ఆ నూనెలో మంచిగా రెండు పక్కల చీల్చి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసి వేయించుకుంటున్నాను. చిక్కుడుకాయలు మంచిగా ఒక పక్క ఉడుకుతూ ఉంటే నానబెట్టిన చింతపండుని చిక్కగా గుజ్జులాగా తీసుకుంటున్నాను. ఇలా చిల్లులు గిన్నెలో వేసి పిండితే మంచిగా గుజ్జు వస్తుంది అనమాట. చిక్కుడుకాయలు వేగాయి ఒక రౌండ్, ఇంకా రౌండ్ వేగుతున్నాయి. ఇప్పుడు మొత్తం వేగిన చిక్కుడుకాయని గిన్నెలో పెట్టుకున్నాను. చింతపండు గుజ్జు కూడా అయిపోయింది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలని మిక్సీ గిన్నెలో వేసి పట్టుకొని పక్క పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కూడా కొన్ని చిన్న రొట్టెలు దంచి పెట్టుకుంటున్నాను. మళ్ళీ స్టవ్ మీద నూనె పెట్టుకొని ఆ నూనెలో పోపుకి ఆవాలు, జీలకర్ర అన్నీ తాలింపు గింజలన్నీ వేసేసి ఎల్లిపాయలు, కరివేపాకు, తాలింపు మిర్చి అన్నీ కూడా వేసేసి తాలింపు పెట్టుకున్నాను. పొడి కూడా పట్టి పెట్టుకున్నాను కదా, పక్కకు ఉంది. అలాగా తాలింపు వేగింది. ఇప్పుడు ఈ తాలింపు కూడా పక్క పెట్టి చల్లనివ్వాలి. మొత్తం చల్లారాకే చిక్కుడుకాయలు వేయాలి. ఏదైనా సరే చల్లారాకే కలుపుకోవాలన్నమాట. చింతపండు కూడా గుజ్జు కూడా మళ్ళీ నూనె వేసి కొంచెం ఉడికించుకోవాలి. ఉడికించిన చింతపండు కూడా చల్లారాక మళ్ళీ ఆ ముక్కలు అన్నీ కలిపి కలుపుకోవాలి. నూనె, పసుపు వేసి మంచిగా వేపుకుంటున్నాను. కొంచెం పచ్చిదనం పోవాలి కదా, అందుకని. ఇప్పుడు చల్లారిన చిక్కుడుకాయలు, చల్లారిన చింతపండు గుజ్జు, చింతకాయలు ఆల్రెడీ పోపు గింజలు వేసేసాను ఇందాకే, అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాను. ఆవాల పొడి, కారము, ఉప్పు, కారం, మొత్తం కేజీ చిక్కుడుకాయ పచ్చడి అన్నీ వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. చింతపండు అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. గంటకి పడట్లే చింతపండు. గంటతో కలవట్లేదని చేత్తో కలిపేసాను. రెడీ. దీన్ని అలా 2 రోజులు ఊరనివ్వాలన్నమాట. ఊరాక చూసారా నూనె ఎలా ఉందో, అడుగు నుండి పైకి వస్తూ ఉంది నూనె. చిక్కుడుకాయ పచ్చడి రెడీ. ప్యాకింగ్ కూడా రెడీ. మన వంటిల్లులో నాన్ వెజ్ పికిల్స్ అండ్ వెజ్ పికిల్స్ దొరుకుతాయండి. ప్లీజ్ వాట్సాప్ మీ.